ఎవరైనా మబ్బుల్ని చూసి కుండలోని నీళ్లు బలవకపోసుకుంటారా? అవును, కేంద్రంలోని మోడీ సర్కారు ఇలాగే చేస్తున్నది. తమిళనాడుకు గోదావరి జలాల్ని తన్నుకుపోయేందుకు, తెలంగాణకు హక్కుభుక్తంగా దక్కిన నీళ్లను ఒలుసుకుపోయేందుకు సిద్ధమవుతున్నది. అంతర్జాతీయ జల ప్రమాణాలపై సైతం పాతర వేస్తూ చంద్రబాబుతో కలిసి కొత్త జలనాటకానికి తెరలేపుతున్నది. సముద్రంలో కలిసే వృధా జలాలను బూచిగా చూపిస్తూ బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు ఇచ్చేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. రేవంత్ సర్కార్ ప్రేక్షపాతగా వహిస్తున్నది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కేవలం నికర జలాల ఆధారంగా రూపొందించిన ప్రాజెక్టులకే కేంద్రం అనుమతులు ఇస్తుంది. అదే శాస్త్రీయత. కానీ బనకచర్ల విషయంలో మాత్రం చంద్రబాబు సూత్రీకరిస్తున్న వృధా జలాల ఆధారంగా కేంద్రం ముందుకు పోవడంపై తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా వందల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. అందులో 200 టీఎంసీలు వాడుకుంటానంటూ ఒక ట్రిబ్యునల్ తరహాలో చంద్రబాబు చెబుతున్న వృధా జలాలకు శాస్త్రీయత ఎక్కడిది? కేంద్రం దానిని ఎలా ప్రామాణికంగా తీసుకుంటుంది అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో హస్తినలో ఇంత భారీ కుట్ర జరుగుతున్నా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషిస్తుండటంపైన తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. మేడిగడ్డను ఎండబెట్టి తెలంగాణలో గోదావరి జలాల వినియోగాన్ని తగ్గించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరుగుతున్న చారిత్రక అన్యాయంపై ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న నదుల్లో ప్రతి ఏటా ప్రవహించే నీటి పరిమాణాన్ని లెక్కించి ఆయా నదుల్లో ఎంత నీటి లభ్యత ఉన్నదో తేల్చి ఆయా రాష్ట్రాలకు నీటి కేటాయింపులు చేపట్టేందుకు నది ట్రిబ్యునళ్లు ఏర్పాటయ్యాయి. ఇలా దేశంలో దాదాపు 8 ట్రిబ్యునళ్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 5 మనుగడలో ఉన్నాయి. దశాబ్దాల నీటి లెక్కలు తీసుకొని శాస్త్రీయ మదనం చేసిన తర్వాతనే నది పరివాహకంలోని రాష్ట్రాలకు 75% డిపెండబిలిటీ, 65% డిపెండబిలిటీపై ట్రిబ్యునల్స్ నీటి కేటాయింపులు చేపట్టాయి. అందులో భాగంగానే గోదావరి నదిలో పరివాహక రాష్ట్రాల వినియోగం అవసరాలను పరిగణలోనికి తీసుకొని ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాతనే ఉమ్మడి ఏపీకి 1486 టీఎంసీల కేటాయింపులు జరిగాయి. దానికి బచావత్ ట్రిబ్యునల్ ఆమోద ముద్ర వేసింది. మరో ట్రిబ్యునల్ ఏర్పాటై ఇంకో లెక్క తేల్చే వరకు బచావత్ ఆమోదించిన వివరాలే కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలకు ప్రామాణికం. కానీ కృష్ణా జిల్లాలో దశాబ్దాల పాటు అన్యాయానికి గురైన తెలంగాణకు గోదావరిలోనూ అదే తరహా అన్యాయం చేసేందుకు సిద్ధమైన చంద్రబాబు తాజాగా కొత్త సూత్రాన్ని తెరపైకి తెచ్చారు. తమిళనాట రాజకీయ ప్రయోజనాలు పొందాలనే లక్ష్యాన్ని ఎంచుకున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గోదావరి కావేరీ అనుసంధాన ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. మంచు కరిగి హిమాని నది జలాలు వృధాగా పోతుండటం, రుతుపవనాలు గతి తప్పడంతో దక్షిణాది నదులు ఒట్టిపోతున్నందున వాజ్పేయి హయాంలో నదుల అనుసంధానం అనే ప్రక్రియను తెచ్చారు. కానీ అందుకు తిలోదకాలిస్తున్న మోదీ సర్కార్ ఉత్తరాది నుంచి దక్షిణాదికి అనుసంధానాన్ని అటకెక్కించి గోదావరి కావేరీ ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. దీనిపై కేంద్రంలోని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ కేసీఆర్ హయాంలోనూ అనేక సమావేశాలు నిర్వహించింది. అయితే గోదావరిలో ఆయా రాష్ట్రాలు వాడుకోగా మిగులు జలాలు ఉంటే శాస్త్రీయంగా లెక్క తేల్చి అప్పుడు కావేరికి తరలించాలని కేసీఆర్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఆ శాస్త్రీయ లెక్కలను తేల్చి అన్ని రాష్ట్రాల గత, ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలను బేరీజు వేస్తే మిగులు అనేది ఉంటుందా లేదా అనేది సందేహాస్పదమే. అందుకే తేల్చలేని ఆ లెక్కలను ముందు వేసుకోవడం వృధా ప్రయాస అనుకునే మోదీ ప్రభుత్వం చంద్రబాబును రంగంలోకి దింపింది. ఆ మేరకు చంద్రబాబు వృధా జలాలు అంటూ బనకచర్ల ప్రాజెక్టును రూపొందించి గోదావరిని తరలించుకుపోవాలని స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా ఏటా 2000 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తాయనేది తేల్చాల్సింది ట్రిబ్యునల్. అది నిజమేనని తేలితే ఆ మేరకు ఎగువ రాష్ట్రాలకు కూడా అందులో వాటా ఉంటుంది. కానీ 2000 టీఎంసీలు కలుస్తున్నందున అందులో 10% అంటే 200 టీఎంసీలు తాను మలుపుకుపోతానని చంద్రబాబు అనటం ఎంతవరకు శాస్త్రీయం?
మరి ఏపీ వాటా 10% అయితే తెలంగాణ ఎగువన ఉన్న మిగిలిన రాష్ట్రాల వాటా తేల్చాల్సింది ఎవరు అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దేశ సాగునీటి రంగ చరిత్రలో ఒక జాతీయ ప్రాజెక్టు చేపట్టాలన్నా, ఆయా రాష్ట్రాలు కేంద్ర జల సంఘం అనుమతితో ప్రాజెక్టులను నిర్మించాలన్నా అన్నింటికంటే ముందుగా నీటి కేటాయింపులు ఉన్నాయా అని ప్రశ్న రేకెత్తుతుంది. మరి ఈ కేటాయింపులనేవి ట్రిబ్యునల్ ఆధారంగానే జరుగుతాయి. అందుకే ఇప్పటి వరకు కేంద్రం అనుమతులు ఇచ్చిన ప్రతి ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ నీటి కేటాయింపులే ప్రామాణికం. అలాంటప్పుడు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జాతీయ నీటి ప్రమాణాలకు భిన్నంగా మోదీ ప్రభుత్వం చంద్రబాబు చెప్తున్న వృధా జలాల ఆధారిత బనకచెర్లకు అనుమతులు ఎలా ఇస్తుంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కానుంది. సముద్రంలో కలిసే వృధా జలాలకు కేంద్రం అనుమతులు ఇచ్చి నిధులు సమకూరిస్తే భవిష్యత్తులో మిగిలిన రాష్ట్రాలు కూడా సముద్రంలో కలిసే జలాల ఆధారంగానే ప్రాజెక్టుల్ని రూపొందించుకుంటాయి. తద్వారా ఎగువ రాష్ట్రాల హక్కుల్ని కాపాడేది ఎవరు అని సందేహం వ్యక్తమవుతుంది. ప్రధానంగా కృష్ణాలో కూడా 2024-25లో 858 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. 2023-24 నీటి సంవత్సరంలో 72 టీఎంసీలు, 2022-23 నీటి సంవత్సరంలో 765 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయి. మరి వీటి ఆధారంగా తెలంగాణ గాని ఇతర రాష్ట్రాలు గాని ప్రాజెక్టుల రూపకల్పన చేస్తే కేంద్రం అనుమతి ఇస్తుందా? కావేరికి గోదావరి జలాలను తరలించాలనే రాజకీయ తాపత్రయంలో కేంద్రం బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముందుకు పోతే దక్షిణాది రాష్ట్రాల జలాల పంపిణీల్లో మరిన్ని చిక్కుముళ్ళు, వివాదాలు రాజుకుంటాయి. ఈ నేపథ్యంలో ఎగువ రాష్ట్రాల ప్రస్తుత భవిష్యత్ అవసరాలు ఏందనే లెక్కలు తీయాలని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. అవన్నీ పోగా మిగులు ఉన్నాయని తేలితే బనకచెర్లకు కేంద్రం అనుమతి ఇవ్వొచ్చునని, అయితే ఆ ప్రాజెక్టు ఎంత కేటాయిస్తారో అంత మేర కృష్ణా జలాల్లో తెలంగాణకు అదనపు వాటా ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు.